శ్రీ గురు చరిత్ర అధ్యాయం 26 శ్రీ గణేశైన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమః. త్రివిక్రమ భారతి గానగాపురం చేరి శ్రీ గురు చరణాలపై పడి తను వచ్చిన కారణం విన్నవించుకున్నాడు. శ్రీ గురుడు ఆ పండితులకు వాదనలు మానుకోమని అనేక విధాలుగా చెప్పారు. వేద విద్యను కీర్తి కోసము ధనం కోసము ఉపయోగించడం దోషమని, గర్వాహంకారాలు మనిషిని నాశనం చేస్తాయని చెప్పారు. వేదములు అనంతములు, సాక్షాత్ పరమ పితయైన బ్రహ్మదేవునికే వేదం సంపూర్ణంగా తెలియదు. భరద్వాజముని కూడా తనకు అపారమైన వేదరాశి నుంచి బ్రహ్మ ప్రసాదించిన పీడికడి వేదాన్ని ఇంకా అభ్యసిస్తూనే ఉన్నాడు. పూర్వం బ్రాహ్మణులు పవిత్రులై పరమార్థ సాధన కోసమే వేదాధ్యయనం చేసేవారు. సత్యవ్రతులే పరమార్థ సాధన కోసమే వేదాభ్యాసం చేసేవారు. రాజ్యభోగాలు సంపదలు ఇస్తామన్నా నిరాకరించేవారు. సత్యవ్రతులై ఉండేవారు. అందుకే జాతి ప్రజలు యావత్తు వారికి గౌరవమిచ్చి సేవించేవారు. మీరు ధనాశకు లొంగి వేదాన్ని నిందించే వారి ఎదుట కూడా వేదం పఠిస్తున్నారు. మీరు వేద విధులమని గర్విస్తూ జయపత్రికలు పొగేసుకోవడమే తప్పు. అది చాలక సన్యాసి అయిన త్రివిక్రమ భారతిని కూడా వాదానికి రమ్మంటున్నారు. ఇంతటి దుహంకారం తగదని శ్రీగురుడు వారికి చెప్పారు. అంతా విని కూడా ఆ బ్రాహ్మణులు, అదంతా మాకనవసరం, మేము రాజాజ్ఞతో తిరుగుతున్నాము. త్రివిక్రముడు మీ ఎదుట వాదానికి కానీ జయపత్రికనివ్వటం కానీ చేస్తానన్నాడు. అలాగే ఏదో ఒకటి చేసి తీరాలని పట్టుబట్టారు. శ్రీ దత్తాయ గురవే నమః.